శెట్టి గారు, దంచేశానండి. దంచేసావా? సరే చెప్పు, ఏటి కావాలి? డబ్బులు కావాలా? బియ్యమే ఇప్పించండి. సరే పట్టు. శెట్టి గారు, ఆ? ఇంకొంచెం. ఆ. వస్తానండి. ఈ రోజుతో నీ అప్పు 400 తీరింది, ఇంకా 200 తీరాలి. ఇక రేపు తేలా తొందరగా రా. కొత్త బియ్యం 10 బత్తాలు వచ్చాయి. సెరిగి రాళ్ళు అవి లేకుండా బాగు చెయ్యాలా. అలాగే. పాపం. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? దీంతో కసక్కమనిపించాననుకో, కిక్కురు మనవు, ఫినిష్ అయిపోతావు. నాతో పెట్టుకోకు, నవనాడులు తెంచేస్తాను. ఎవరనుకుంటున్నావే నన్ను? నీ పాలిటి యముణ్ణి, నీ రక్తం తాగే రాక్షసుండి. మేడం, అక్కడ దొంగ కిటికీ దగ్గర. భయపడకండి మేడం, నేనున్నాను. రేయ్ రేయ్ ఆగు, ఆగరా రేయ్, రేయ్ నిన్ను, రేయ్ ఆగరా, ఆగు, ఆగరా రేయ్, రేయ్ ఎవడరా అక్కడ? రేయ్ ఆగు, రేయ్ దొరికావు, ఎక్కడ పోతావురా నిన్ను? అమ్మ 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 అమ్మో కుమార్! అమ్మా రే వదలరా, అమ్మో ఒక్కరే వదలరా, వదలరా అమ్మా, రే వదలరా. కుమార్! అమ్మ వదలరా, 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 వదలరా అమ్మా, అమ్మ 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 కుమార్! అమ్మా కుమార్! కొట్టు పారిపోయాడు మేడం. దొంగేనా? కాదు, హంతకుడు. హంతకుడా? అవును మేడం, మిమ్మల్ని చంపాలని చెప్పి వాడే ఆ ముసలి డైరెక్టర్ ఎవరినో పంపినట్టున్నాడు. దొరికినట్టే దొరికి పారిపోయాడు. నేను అనుకుంటూనే ఉన్నాను, వాడిని ఊరికే వదలను. వాడంతా చూస్తాను. ఎక్కడికి మేడం? పోలీసులు ఫోన్ చేస్తాను. వద్దు మేడం, ఏ? నా మాట వినండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఆ ముసలి డైరెక్టర్ని ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దాం. మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా కుమార్? ఈ లోపు వాడు నన్ను ఏమైనా చేస్తే? నేనున్నాను మేడం, మీకే ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అందుకే రాత్రి నుంచి ఇక్కడే ఈ చుట్టుపక్కలే కాపలా కుక్కలా పడున్నాను. అది సరే కుమార్, లోపలికి మీరు ఎలా వచ్చారు? చెప్తాను మేడం, ప్లీజ్ ప్లీజ్. కుమార్!
అపన తన మన మారోరి బైరన్న అపన 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 ఏట్రిదే ముందు దీవించండి, సంగతి చెప్పు. తర్వాత చెప్తాను. ముందు దీవించండి. సరే. శీఘ్రమేవ చుర కళ్యాణ ప్రాప్తి రస్తు. అదేంటండి అశ్వత్థామాపహ కుంజరహ అన్నట్టు? మరేట్లేదు, నాలాగే నువ్వు గుండు కొట్టించుకుంటే బాగుంటుందని దీవించాను. నీ దీవిని దెయ్యం ఎత్తుకెళ్ళా బంగారం లాంటి నా జుట్టు మీద పడ్డాయా నీ కళ్ళు? చెప్తా. అయ్యా, ఇద్దరం గుళ్ళు కొట్టించుకుంటే ఎవరెవరో పోల్చుకోవడం కష్టం కదా, అందుకని మీరు అలాగా నేను ఇలాగే ఉందాం. సర్లే, సంగతి చెప్పు. దండం మీద కట్టావు? రజతోత్సవ వేడుక అందుకెట్టాను. అంటే అంటే నేను మీ కాడ ఈ ఉద్యోగంలో చేరి 25 ఏళ్ళు అయింది. మరి ఈ సందర్భంగా నాకు మీరేటిచ్చుకుంటారో ఇచ్చుకోండి. చాలా ఏటిది? గిచ్చుడు. నేను ఇచ్చుకునేది ఇంతే. 25 ఏళ్ల సర్వీస్ కి మీరు నాకు ఇచ్చే బహుమానం ఇదా? సర్లేవో, అసలు నిజానికి బహుమానం నువ్వు నాకివ్వాలి. ఎందుకో? ఈ ఉద్యోగంలో 25 ఏళ్ళు నేను నిన్ను ఉంచినందుకు. అలాగా, సరే ఇస్తా. అబ్బా, ఏట్రిది? కొట్టుడు బట్ట వేయాలి కదండి. గుండు మెత్తగుందో గట్టిగుందో చూశాను. నీకిదో వంకైపోయింది. తల పేలిపోయేట్టు అంతలా కొట్టి చూడాలా? అయ్య బాబు లేదండి, చెప్పండి బట్ట అయినా వద్దా? వేసుకో. వద్దన్నానా? అది బహుమానం కావాలంటే బహుమానం. దెబ్బ ఎలాగుంది? దిమ్మ తిరిగి ఉంటది. ఒరే, వస్తన్నా. అదేంటి మంజరి అంత మాట అనేసావు? అంతే, ఆ ముసలి డైరెక్టర్ డైరెక్షన్ లో నేను చచ్చిన యాక్షన్. మరి సినిమా సినిమా ఎట్ కావాలా? ఆగిపోతుంది మంజరి. అంతే. క్షణ క్షణం ప్రాణభయంతో నేను యాక్ట్ చేయలేను, చేయను. ఆడంత తోడు కాదు మంజరి, నా మాటిను. నీకేం జరగకుండా చూసుకునే పూచి నాది. వద్దండి, ఈ కబుర్లొద్దు. ఇన్నాళ్ళు ఏం చూశారు? ఏం చూశారు? పాముతో కాటేయించి చంపించాలనుకున్నాడు. పట్టించుకున్నారా? లేదు. యాపిల్ ముక్కల్లో పాయిజన్ కలిపి పెట్టాడు. ఆ ఊసెత్తారా? లేదు. మొన్నటికి మొన్న గూండాను ఎవరినో పంపించి నన్ను మర్డర్ చేయించాలనుకున్నాడు. తెలుసు కదా. అదృష్టం బాగుండి దేవుడిలా కుమార్ అడ్డుపడ్డాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అబ్బబ్బబ్బా, అవన్నీ నీ భ్రమలో. భ్రమలా? లేకపోతే ఆడికి అంత దమ్మెక్కడిది? నంబర్ 1 హీరోయిన్వి. నిన్ను చంపడం అంటే ఆషామాషి కాదు. అందుకే తెగ కష్టపడిపోతున్నాడు. అబ్బా, సరే ఇప్పుడు ఏడ్చేద్దారి. ముందు ఆ డైరెక్టర్ని తీసేయండి. తప్పదా? తప్పదు. వాణ్ణి తీసేస్తేనే నేను పని చేస్తాను. లేదంటే మీకో దండం, మీ సినిమాకో దండం. ఏంటి ఆలోచిస్తున్నారు? అదే, మధ్యలో అని తీసేస్తే ఈ మధ్యలోంచి సినిమా చివరాఖరి వరకు ఆడి స్టైల్లో తీసే డైరెక్టరు ఇంకొకడు ఎక్కడున్నాడా అని. ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎవడు? కుమార్. ఎవడు? పొడుగ్గా సారసార్లు బనీళ్ళు వేసుకుంటాడు ఆడేనా? ఆయనే. తీయగలడంటావా? బ్రహ్మాండంగా, పైగా మంచి టెక్నీషియన్. సరే అయితే కానిచ్చేయి. అది ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలి. అంతే కదా మరి. ఏంటి? ఫీవర్ 102 ఉంది. పోతుందిలే, తీసుకో.
ఏంటి అలా చూస్తున్నావు? నేను చచ్చిపోతే ఆ? చెప్పు, నేను చచ్చిపోతే నీకేమొస్తుంది? నథింగ్, ఏమీ రాదు. మరి మ్మ్. నన్నెందుకు చంపాలని చూస్తున్నావు? ఎవరు? నేనా? తప్పుగా అర్థం చేసుకున్నావు. బంగారు బాతును చంపుకుంటానా? చచ్చా, ఒట్టిపోతే తిప్పి కొడతాను గాని గట్టిగా ఉన్నంతకాలం నేను నిన్ను వదలను. నిన్ను డ్రగ్ అడిక్ట్ చేసినందుకు ఫీల్ అవుతున్నావా? జ్వరాలు జబ్బులే కాదు, బాధలు భయాలు కూడా దీనికి పోతాయి. టేక్ ఇట్. మ్మ్హ్మ్. తీసుకో. తాగు, తాగా. అది చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సో మచ్. బై నీకు గుడ్ న్యూస్. 15 మనం దుబాయ్ వెళ్తున్నాం. 15? అవును, అక్కడ మేడం గారు ఓ 15 డేస్ బుక్ అయ్యారు. రోజుకొక హోటల్లో తమరి బ్యాలే ఉంది. అదెలా? 16 నుంచి బందిపోటు కృష్ణమ్మ షూటింగ్. క్యాన్సిల్ చేసుకుందాం. మరి ఆయన ఇచ్చిన అడ్వాన్స్? ఉంచుకుంటాను. నిన్నెర చూపి లక్షలు గుంజి నిలువునా నిన్ను ముంచడానికే నేను ఈ అవతారం ఎత్తాను. థ్యాంక్స్ మేడం. మీరిచ్చిన ఈ అవకాశాన్ని 100కి 100 రూపాయలు ఉపయోగించుకొని డైరెక్టర్గా నేనేంటో జనానికి చూపిస్తాను. అందుకేగా ఆ ముసలి డైరెక్టర్ని పక్కకు నెట్టి మీకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీకు ఈ సినిమాకు రెమ్యునరేషన్ అంటూ ఏమీ ఉండదు. ఆఫర్ ఇవ్వటమే పెద్ద రెమ్యునరేషన్ అనుకోండి. అలాగే, మీరేదంటే అదే. మరి బాగా కష్టపడాలి. సినిమా సక్సెస్ అంతా మీ చేతుల్లోనే ఉంది. చూస్తారుగా. వస్తున్నాడు, జాగ్రత్త. రండి సార్, రండి. కూర్చోండి. నమస్కారం సార్. నమస్తే. మన కొత్త డైరెక్టర్ గారు పారితోషికం పైసా కూడా అక్కర్లేదట. మంచిది కూకో. మీరు నాకు ఈ అవకాశం ఇవ్వడమే ఓ పెద్ద అవార్డు సార్. రెమ్యునరేషన్ దేముంది. గుడ్. మరి నన్ను సీన్ ఎత్తుకోమంటారా? ఎత్తుకోవడం కాదు, ఎత్తుకొని దాన్ని ఊరేగించాలా? థ్యాంక్ యూ సార్. మేడం, ఖర్చులేని డైరెక్టర్, ఖర్చులేని హీరోయిన్. మారే అదృష్టం కలిసి వస్తే అంతే. సరే గాని అసలు డైరెక్టర్ ఆ ముసలి డైరెక్టర్కి ఈ విషయం తెలిసి రెచ్చిపోడు కదా? రెచ్చిపోతే తుక్కు కింద కొట్టడానికేగా ఈ కొత్త డైరెక్టర్. ఓ మరికనే అయితే మనం శనగలు తిని చేతులు కడుక్కున్నట్టే. లండన్ నుంచి తెప్పించానండి. ఓహో, ఎంతో? 20,000 దాకా అయినాయి ఛార్జీలు. 20,000? మరి అర్థంతా? 20 రూపాయలే ఇండియా డబ్బు. సారీ సార్, ట్రాఫిక్ జామ్ అయి లొకేషన్ రావడం లేట్ అయింది. నౌ రెడీ. ఆగు, ఆటెక్కడికి? షూటింగ్
ఈ వేళ అలా లేదన్నా 4-5 సీన్లు తీసి పెడతాను. నువ్వేం తీసిపెట్టక్కర్లేదు వెళ్ళరా. ఏంటి సార్ ఏమైంది? చాలా అయింది. పిక్చర్లోంచి నిన్ను తీసేశాం. సార్ నీ ప్లేస్లో అడుగో. యో ఆ కొత్త డైరెక్టర్ని ఎట్టుకున్నావు. అన్యాయం, ఇది అన్యాయం సార్. ఇది సినిమా రంగం నాయనా, ఇక్కడ న్యాయాన్యాయాల గురించి పట్టించుకోవు. చెప్పుడు మాటలు విని మీరు చెడిపోతున్నారు సార్. దెబ్బ అయిపోతారు. నా మాట వినండి. ఈనాడు చాలు, ఇక వెళ్ళరా. సార్ వెళ్ళవయ్యా. సార్ బాగా ఆలోచించుకోండి. మీరు రమ్మంటే రావటానికి, పొమ్మంటే పోవటానికి నేనేం కలని కాను, డైరెక్టర్ని. నా సంగతి మీకు తెలీదు. తెలుసులేవో, వానపాము గాడివి నువ్వేరు చేస్తావు. ఏం చేస్తానా? ప్రెస్కెక్కుతాను. 10 మంది ముందు మీ పరువు కడిగి ఆరేస్తాను. అసలు నీకు పరువు అనేది ఉంటే కదా నన్ను నువ్వు కడగడానికి. వెళ్ళలే చెప్పొచ్చు. హీరోయిన్ అంటే హెరాయిన్, అదో మత్తు. ఆ మత్తులో పడితే చిత్తయిపోతారు. నార్మల్ ముయ్యను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను. కొట్టించు. ఏది కొట్టించు చూద్దాం. కొట్టించు. ఒరేయ్! మేడం, ఈ ముసలి పేనుగుని లొకేషన్ నుండి మెడబట్టి బయటికి గంటండి. ఏం కూర్చోవే? అగ మేడం మీద చేయి పడిందో. ఏం చంపుతావా? చంపు. చంపరా. దమ్ములుంటే చంపు. నిన్ను చంపడానికి దమ్ములు కావాలి. అమ్మో, రక్తం. రక్తమే ఇప్పుడు బొట్లు బొట్లుగా పడింది. ఇక్కాసేపు ఉంటే కాలవలు కడుతుంది. నువ్వు పో. వినాశకాలే విపరీత బుద్ధి. నా బుద్ధితో నేను నాశనమయ్యాను. ఇక మిగిలింది అయ్యో! మీరు అవుతారు. నాలాగే మీరు నాశనం అవుతారు. తప్పదు, తప్పదు.